దగ్గర పెట్టుకొని మాట్లాడు. మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండగ అనాదిగా మన తాతల కాలం నుంచి ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. కాకపోతే అప్పుడు కొంతమంది మహిళలు మాత్రమే అడపాదడపా ఒక 5గురో 10 మందో కలిసి ఆడుకునేవారు. తెలంగాణ ప్రాముఖ్యతని, తెలంగాణ సంస్కృతిని అందరికీ తెలియచేయాలని, తెలంగాణ కళని బయటికి తీసుకురావాలని, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ సమయంలో ఈ బతుకమ్మ పండగ కూడా ఘనంగా నిర్వహించుకోవటానికి అప్పటి నుంచే ఒక ప్రాతిపదికగా తయారై ప్రతి గ్రామంలో ఆ ఆ ఉద్యమ కాలం నుంచి వందల మంది ప్రతి గ్రామంలో కూడా బతుకమ్మని ఆడటం అనేది, బతుకమ్మ పండుగ జరుపుకోవటం అనేది జరుగుతుంది. ఆ విషయం కూడా మనకందరికీ తెలిసిందే. మన అందరం ఆ ఉద్యమ కాలంలో మనందరం ప్రతి మహిళ దాదాపు ప్రతి గ్రామంలో యువతులు, విద్యార్థినులు వీళ్ళందరూ కూడా దసరా పండగ వచ్చిందంటే గతంలో తక్కువ సెలవులు ఉండేవి. మనకి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత దసరా పేరు మీద 15 రోజులు సెలవులు ఇవ్వటం, దసరాకి ప్రత్యేకంగా మహిళలందరికీ చీరలు బహుమతులుగా ఇవ్వటం, ప్రతి గ్రామ పంచాయతీలని ప్రోత్సాహకంగా కొంత నగదుని ఇవ్వటం, ఈ రకంగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించటం జరిగింది. ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీల్లో కానీ ప్రతి వీధిలో కానీ మహిళలంతా ఒక ఉమ్మడిగా తయారై ఈ వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా బతుకమ్మలు ఆడటం ఈ 9 రోజులు మొదలుపెట్టినరు. మనందరికీ తెలుసు, మన గ్రామానికి సంబంధించి అయితే ప్రధానంగా మిట్టగూడెంలో పెద్ద ఎత్తున పండగలు జరుపుకునే వాతావరణం లేదు. సింగారం పోయి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరం పోయి అక్కడ ఆడవలసిన పరిస్థితి ఉండేది. మహిళలకి ఆడాలన్న ఆసక్తి ఉన్నా, చూడాలన్న ఆసక్తి ఉన్నా అంత దూరం పోవాలంటే ఏం పోతాంలే, అంత దూరం ఇక్కడ దగ్గరలో పెడితే బాగు అనుకున్న పరిస్థితులల్లో 5 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇల్లులు ఉన్నటువంటి మహిళలు బతుకమ్మని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు వారు ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేయమని చెప్తే నేను అన్నం కొండారెడ్డి గారితో మాట్లాడి లైటింగ్ ఏర్పాటు చేపించి అప్పటి నుంచి మొదలైనటువంటి ప్రస్థానం ఇప్పుడు పెద్ద ఎత్తున వందల మంది ఆడేటట్లుగా, వందల మంది చూసేటట్లుగా, ఆ బతుకమ్మల్ని చూసేటట్టుగా వాళ్ళ అలవాటు అయిపోయింది. ఇప్పుడు మహిళలందరూ కూడా వారికి ఈ 9 రోజులు ఉన్నటువంటి సంరంభం, వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం ఏ పండగలో కూడా ఉండదు. ఏ పండగైనా ఒకరోజు జరుగుద్ది, 2 రోజులు జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళకి ఈ ఆటపాటల వల్ల మానసికంగా కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది, శారీరకంగా కూడా వ్యాయామం అయ్యి వాళ్ళు 12 గంటలైనా కానీ అలసిపోకుండా వాళ్ళు ఇంకా ఆడతామనేదాకా వాళ్ళు తయారైనరు. దానికి వారందరికీ ఈ ఏర్పాట్లు చేయటానికి మాకు మొదటి నుంచి మహారాజా పోషకులు, దాతలు ప్రతి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మేము ఎప్పుడైనా సరే 7వ రోజునే అందరినీ చందాలాట మొదలు పెడుతున్నాం. ఆ 2 రోజులలోనే మనకు కావాల్సినటువంటి నిధులు సమకూరుతున్నాయి. ఇప్పుడు దాకా కమిటీ తరఫున మేమే పెట్టుకుంటూ వస్తున్నాం. ఈ 2 రోజులలోనే ఆ నిధులు కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా జరుగుతున్నది. మాకున్న అదనపు ప్రయోజనం ఏంటంటే మన మాజీ సర్పంచ్ అన్నం శిరీష కొండారెడ్డి గారు ఉచితంగా మన గ్రామ ప్రజల కోసం, మిట్టగూడెం ప్రజల కోసం ప్రత్యేకంగా 1,00,00,000 ఖరీదు గలటువంటి లైటింగ్ని ఉచితంగా వేసి వారు మాకు ప్రత్యేకంగా మాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. వారికి మా కమిటీ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మిట్టగూడెంలో ఈ బతుకమ్మలని ప్రతి సంవత్సరం ఇదే రకంగా ఇదే ఉత్సాహంతో మనం నడుపుకునేటట్లుగా మహిళలందరూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా సహకరించాలని ఆశిస్తూ ముగిస్తున్నాం.